టీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్పేట్ మండలంలోని బొమ్మరాసిపేట పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి. జేసీబీల సాయంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు చెరువులో నిర్మించిన రక్షణ గోడలను కూల్చివేశారు. అంతేకాకుండా పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. నగర శివారులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82-83లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తోంది. అయితే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం 2.5 ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. 4 రోజుల క్రితం సర్వే నంబర్ 82లోని స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది పేర్కొనగా కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారంటూ పోలీసులకు 15 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ భూముల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం మల్లారెడ్డి బాధితులు సమావేశం నిర్వహించారు. మరోసారి మల్లారెడ్డిపై బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి భూ కబ్జాలు కూడా చేస్తున్నాడని ఆయన బాధితులు పేర్కొన్నారు. ఆదివారం దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు మల్లారెడ్డికి చెందిన 33 గుంటలను చేర్చారు. 29 గుంటలు మిగిల్చండి, మా 33 గుంటలు మాకు ఇవ్వాలి. మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట మీద నిలబడాలని బాధితులు అన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.